ఉక్రెయిన్ ఇంకా కొత్త ఆయుధాలు ఏదైతే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ లేకపోతే యుద్ధ ట్యాంకులు ఇవన్నీ కూడా అమెరికా, యూరోప్, నాటో దేశాలను అడుగుతోంది. $61 బిలియన్ అమెరికా సాయం చేసింది కాబట్టి ఆ డబ్బులతో అవన్నీ ప్రొక్యూర్ చేయాలనుకుంటుంది. అయితే ఈలోపుగా ప్రస్తుతం ఎన్ని అయ్యేటప్పటికి ఒక 6 నెలలు పడద్దో 8 నెలలు పడద్దో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టుగా వీళ్ళకే పంపించారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా కావాలి కాబట్టి కొంత టైం పడుతూ ఉంటుంది. ఈలోపుగా ఉన్న ఆయుధాలు ఉన్నట్టు ధ్వంసం చేయడం. ఇప్పుడు ఏం వాడుతున్నారు? ఎక్కువగా డ్రోన్స్ వాడుతున్నారు. అట్లా డ్రోన్స్ తయారీ ఫ్యాక్టరీలు ఉక్రెయిన్లో తెరిచి వాటిని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన ఇంజనీర్ల ద్వారా ప్రిపేర్ చేస్తున్నారు. అట్లా 300 డ్రోన్లు తయారు చేసి రేపో మాపో యుద్ధ రంగంలోకి దించి రష్యాకి చుక్కలు చూపెడదామనుకున్న ఉక్రెయిన్కి ఎదురు దెబ్బతీస్తూ రష్యా ఒక్కసారిగా విరుచుకుపడింది. టోటల్గా 300 డ్రోన్స్ ఉన్నటువంటి ప్లస్ 500 మంది సోల్జర్స్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. రష్యన్ ట్రూప్స్ డిస్ట్రాయిడ్ ఏ జైంట్ డ్రోన్ ప్రొడక్షన్ వర్క్షాప్ ఆఫ్ ద ఉక్రెయిన్ ఆర్మీ. ద డిస్ట్రక్షన్ వుడ్ ఇంపాక్ట్ కియవ్. ఇది ప్రధానమైనటువంటి అంశం.